మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ప్రజల నుంచి వస్తే దాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దాదాపుగా మేము స్ట్రెయిట్ గా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 28 నుండి 30 మున్సిపాలిటీల్లో గెలిచినాం. ఇప్పటివరకే వచ్చినటువంటి ఫలితాలను బట్టి 18 దాదాపుగా మేము గెలిచినటువంటి వాటిని కూడా తొర్రూరు లాంటిది, ఆమనగల్లు, క్యాతనపల్లి, జనగామ, ఇబ్రాహీంపట్నం ఈ విధంగా దాదాపు 10-12 స్థానాల్లో కూడా గెలిచినటువంటి దాన్ని అప్రజాస్వామికంగా అక్రమంగా పోలీసులని ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గము. అదే కాదు, సాక్షాత్తు చట్టాలను గౌరవించాల్సినటువంటి స్పీకర్ గారు కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వికారాబాద్లో సర్టిఫికెట్ తీసుకోకముందుకే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా గప్పడం అనేటువంటిది ఏ రకంగా రాజ్యాంగ హక్కులని ఈ స్పీకర్ గారు గౌరవిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ క్యాతనపల్లి కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్తే 3వ తేదీన ఇబ్రాహీంపట్నం తీర్పు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా 10వ తేదీన క్యాతనపల్లికి సంబంధించింది. మరి 3వ తేదీన వెలువడ్డటువంటి ఇబ్రాహీంపట్నం తీర్పు ఆర్డర్లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయింది, అక్కడ వెలువరించాల్సింది కేవలం ఎన్నికల కమిషన్ చైర్మన్ ని మాత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అక్కడ 13 సీట్లు గెలుచుకుని ఉన్నాం మేము. ఇబ్రాహీంపట్నంలో 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చాలా స్ట్రెయిట్ గా మేము మాకు అక్కడ చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టినప్పటికీ దుర్మార్గంగా దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికి నెల 15 రోజులుగా ఒక ప్రహసనంగా కొనసాగుతా ఉన్నది. అదే కాదు, క్యాతనపల్లిలో దాదాపు 14 స్థానాల్లో మేము గెలిస్తే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అక్కడ అక్రమంగా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 16 రోజులు జైల్లో పెట్టడాన్ని అక్కడ ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయినప్పటికీ కేసులకు భయపడే వాళ్ళం కాదు, కేసుల కోసం ఎన్నికబోయేటువంటి వాళ్ళం కాదు. ఇప్పటికీ ఈ నిమిషానికి అక్రమ కేసులు బనాయించి దాదాపు 5 మందిని ఆదిలాబాద్ జైల్లో ఇప్పటికీ ఆ జైల్లో మగ్గుతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నది. జైళ్లలో పెట్టడం ద్వారానో అక్రమ కేసులు పెట్టడం ద్వారానో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారనేటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టున్నారు. తెలంగాణ ఉద్యమమే అనేక కేసులని, అనేక అక్రమ అరెస్టులని అన్నిటిని లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో సమాజం ముందున్నది. ఇటువంటి అక్రమ కేసుల పట్ల మేము భయపడే వాళ్ళం కాదు. కానీ మా సుమన్ గారి పైన కేసులు, అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు, ఈ కేసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి తద్వారా మా హక్కులను కాలరాసే ఒక ప్రయత్నం చేస్తే దానికి ఏం భయపడం. మేము ఈ సందర్భంగా సూటిగా ఎన్నికల కమిషన్ని ఇప్పుడు చెప్పొస్తున్నాం, సూటి కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ ప్రభుత్వానికి తొత్తుగా మారదలుచుకున్నారా, లేక మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించదలుచుకున్నారా ఇవాళ తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ కనుసన్నల్లో ఉండి వాళ్ళకు